ఈ ఒక్క సమస్య నన్న కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోలేదే అని చాలా బాధపడుతున్నావు. కొన్ని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ప్రార్థనతో వెళ్ళిపోతాయి. కానీ మొండి సమస్యలు ఉంటాయి చూడండి, అవి దానికి పరిష్కారం చిన్న ఫార్ములా ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి దానియేలు ఎలాగ ముమ్మర ప్రార్థన చేసినాడో ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీ యొక్క ఆ మొండి సమస్యలో నీ కుటుంబాన్ని విడిచి పారిపోయేలా చేస్తాడు దేవుడు. చూడండి, మరి మూగ దయ్యము ఆ శిష్యుల వల్ల కానీ ఆ తండ్రి అయ్యా నీ వలన ఏదైనా అవుతే సహాయం చేయమన్నప్పుడు ఆ దయ్యాన్ని మూగ దయ్యాన్ని యేసుప్రభు గద్దించినప్పుడు వెళ్ళిపోయింది. మరి శిష్యులు యేసుప్రభు సపరేట్గా ఉన్నప్పుడు వచ్చి అడిగారు, నాయన ఎందుకు ఈ మూగ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయినామంటే ప్రార్థన ద్వారా అది సాధ్యం అన్నాడు. అంటే ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమని శిష్యులతో చెప్పాడు అనమాట. ఈరోజు నీ సమస్య వెళ్ళిపోలేక అన్ని వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక్క సమస్య ఎన్నో దినముల నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటున్నావు. మరి ఈరోజు మోకరించి ఒక్క పూట కనీసం ఉపవాసం అండి ప్రార్థన చేయి, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ మొండి సమస్యను తొలగించి మరి నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాడు, సమాధానపరుస్తాడు. ఈ ఫార్ములా తెలుసుకోవాలి. నాకు తెలుసులే అనుకుంటున్నావు, నీకు తెలుసు కానీ నువ్వు చేయలేకపోతున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, చెయ్యి, అద్భుతం చేయబోతున్నాడు. ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయడమే ఈ చిన్న ఫార్ములా. చూడండి, మరి దుష్టుని చిన్నగా కొడితే వాడు ముద్దు పెట్టినట్టు అయిపోతుంది. లాగి చంపన పలాను కొడితే వాడు పారిపోతాడు అన్నమాట. సురుగ్గా కొట్టాలి. చిన్న గుండు కొడితే వాడికి దెబ్బ తగలదు. అది తుపాకీలో గుండు కొట్టి పెద్ద గుండు పెట్టి కొట్టినామంటే వాడు ఇంకా తిరిగి లేకుండా ఆ రోజు ఫినిష్ అయిపోతాడు, చనిపోతాడు. మరి ఊరికనే మరి చిన్న చిన్న దెబ్బలు కొడితే వాడు ఆ గాయాన్ని తుడుచుకొని వచ్చేస్తాడు. మళ్ళా ఆ మొండి సమస్య విడిచిపోదు. ఈరోజు మోకరించి చెయ్యి, ప్రార్థన చెయ్యి, అద్భుతం జరిగించిపోతున్నాడు దేవుడు. తుపాకీలో గుండు పెట్టి ప్రార్థన చెయ్యి, గొప్ప అద్భుతం.